ఆర్నమెంట్స్ అంటే సెంటిమెంట్స్ అన్ని ఉంటాయి అంటారు. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు ఎలా చేస్తే బెస్ట్? గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆర్నమెంట్స్ రూపంలో కొనుక్కోవచ్చు. మదర్ కానీ భార్య కానీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి ఆర్నమెంట్స్ రూపంలో కన్జంప్షన్ పర్పస్, అంటే అవి ధరించి వాళ్ళు వాళ్ళకంటూ ఆభరణాలు ఉన్నాయి అన్న ఆ హ్యాపీనెస్ ని మనం వెలకట్లేదు. సో ఆర్నమెంట్స్ రూపంలో తర్వాత మనం ఈ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది ఫస్ట్ ఒక క్లారిటీ తీసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆనందం కోసం కొంటున్నప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ గా చూడకూడదు. రెండోది, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నెంబర్ 1 జ్యువెలరీ ఆప్షన్స్ ఆర్నమెంట్స్ రూపంలో కొనుక్కోవచ్చు. అండ్ గోల్డ్ బార్స్ కాయిన్స్ ఉంటాయి, గోల్డ్ అండ్ సిల్వర్ బార్స్ కానీ కాయిన్స్ కానీ ఉంటాయి, అవి కూడా కొనుక్కోవచ్చు. మూడో ఆప్షన్ ఏంటంటే, గోల్డ్ లో సిల్వర్ ఇన్వెస్ట్ చేయడానికి గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదా గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఈటీఎఫ్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్. లేదా గోల్డ్ అండ్ సిల్వర్ లో కాంబినేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్ లోనే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. లెట్స్ సే 50% గోల్డ్ లోను 50% సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. లేదా 70-30% ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే, వీటన్నిటిని మనం టైం చేయలేము అనుకున్నప్పుడు, ఒక టైంలో గోల్డ్ బాగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది, ఒక టైంలో అండర్ పర్ఫామ్ చేస్తుంది. అసలు ఎప్పుడు గోల్డ్లో ఎక్కువ అలొకేషన్ తీసుకోవాలి, గోల్డ్ అండ్ సిల్వర్లో ఎప్పుడు తక్కువ అలొకేషన్ తీసుకోవాలి అని మనకి నాలెడ్జ్ ఎక్స్పర్టైజ్ లేదు అనుకున్నప్పుడు, వీ కెన్ ఆప్ట్ ఫర్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో డిఫాల్ట్గా మినిమం 10% గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి మెటల్స్లో అలొకేషన్ ఉంటుంది. కొంచెం గోల్డ్ ఫ్యూచర్లో కమింగ్ 3-5-10 ఇయర్స్లో అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అనుకున్నప్పుడు, ఆటోమేటిక్గా ఫండ్ మేనేజరే దే విల్ ఇంక్రీజ్ గోల్డ్ అండ్ సిల్వర్ అలొకేషన్. గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉన్న ఆప్షన్స్లో ఒకటి గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్, రెండోది కాయిన్స్ అండ్ బార్స్, మూడోది వచ్చేసి ఫండ్ ఆఫ్ ఫండ్స్, నాలుగోది వచ్చేసి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేవి ఇంతకుముందు ఉండేవి, ఆర్బీఐ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసేది. బట్ అన్ఫార్చునేట్లీ సావరిన్ గోల్డ్ బాండ్స్ వర్ డిస్కంటిన్యూడ్ ఫ్యూ మంత్స్ అగో ఆర్ ఫ్యూ ఇయర్స్ అగో. సో ప్రస్తుతానికి అందుబాటులో లేవు, ఫ్యూచర్లో ఏమైనా అందుబాటులోకి వస్తాయేమో చూడాలి. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తే మాత్రం మ్యూచువల్ ఫండ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్తే బెస్ట్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ బిల్ట్ ఇన్ స్ట్రక్చర్ లోనే ఉంది కాబట్టి వీ కెన్ ఆప్ట్ ఫర్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా, ఆర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు.